స్ట్రెస్ మేనేజ్మెంట్ యొక్క 4 A's ఈ వీడియోలో మనం థర్డ్ ఏ యాక్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఏమేమి యాక్సెప్ట్ చేయాలి? ఫస్ట్, రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైతే మనం మన రెస్పాన్సిబిలిటీస్ని యాక్సెప్ట్ చేసి రెస్పాన్సిబుల్గా పనులు చేస్తూ ఉంటామో అప్పుడు మన ఎబిలిటీస్ని మనం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఎవరైనా తమ రెస్పాన్సిబిలిటీస్ నుండి తప్పించుకొని పారిపోదామని అనుకున్నా ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో డబల్ త్రిబుల్ అయ్యి ఇంకా ఫాస్ట్గా మీ వెంట పరిగెత్తాయి. ఎప్పుడైతే మనకు తెలుసు మనం రెస్పాన్సిబుల్ ఈ పనికి, ఈరోజైనా మనమే చేయాలా, రేపైనా మనమే చేయాలా, ఎందుకైనా మనం ఆ రెస్పాన్సిబిలిటీని టైంకి పూర్తి చేయకూడదు, అనవసరంగా ఎందుకు మనం స్ట్రెస్ని బిల్డప్ చేసుకోవాలా, అలా పోస్ట్పోన్ చేయడం వల్ల ఎవరికి ఏమి లాభం వచ్చేదేమీ లేదు. సో మన రెస్పాన్సిబిలిటీస్ని మనం యాక్సెప్ట్ చేసి టైంకి చేసుకుంటూ పోవడం వల్ల స్ట్రెస్ బిల్డప్ అవ్వదు, మనం లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్, మిస్టేక్స్ అనేవి, తప్పులు అనేవి ఎవరితోనైనా అవుతాయి, ఎందుకంటే ఎవరు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండరు. సో ఎప్పుడైనా మీతో మిస్టేక్స్ అయినాయి అనుకోండి, దాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి. అలా కాకుండా మీరు మీ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయకుండా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతే అనవసరంగా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఎదుటి వాళ్ళు మీ మీద అటాక్ కూడా చేయొచ్చు. మరి మీరు ఒక మిస్టేక్ని దాపెట్టడానికి, ఒక తప్పుని దాపెట్టడానికి మరి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవచ్చు. సో అందుకని మనం ఎప్పుడైనా మనతో ఏదైనా మిస్టేక్ జరిగితే మనం గ్రేస్ఫుల్గా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. నెక్స్ట్, గుడ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడన్నా మనం చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, ఏదైనా సిచ్యువేషన్లో మనము టైర్డ్గా ఉన్నాము, లేదా స్ట్రెస్ అవుతుంది, లేదా హెల్త్ బాగాలేదనుకోండి, అలాంటి టైంలో మనకి స్ట్రెస్ అవుతున్నప్పుడు మనం ఎదుటి వారికి లేదా మనం ఎవరికైతే ఆన్సరబుల్ ఉంటామో వాళ్ళకి మనం ప్రాపర్ కమ్యూనికేషన్తో లేదా గుడ్ కమ్యూనికేషన్తో మనకు ఏమైతే ఇబ్బంది ఉందో అది కమ్యూనికేట్ చేస్తే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే మీరు సెల్ఫ్ టాక్ కూడా చేయాలన్నమాట. ఓకే, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, ఓకే నేను చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నాను, అందుకని నేను ఇలాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నాను, సో ఐ నీడ్ సమ్ రెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకుంటే నేను మళ్ళీ రీఛార్జ్ అయిపోతాను, మళ్ళీ నా పనిని నేను బాగా చేసుకోవచ్చు అని మీరు సెల్ఫ్గా కూడా కమ్యూనికేట్ చేసుకోవాలా. ప్లస్ అలాగే మీరు ఎవరికైతే ఆన్సరబుల్గా ఉంటారో వాళ్ళకి క్లారిటీతో కమ్యూనికేట్ చేస్తే మీకు స్ట్రెస్ బిల్డప్ అవ్వకుండా ఈజీగా ఉంటుందన్నమాట. కొంతమంది ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళని చూసి కూడా మీరు గుడ్ కమ్యూనికేషన్ అనేది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనతో మనం ఎప్పుడైనా మైండ్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా లోపల, సో అది ఎప్పుడైనా మనము పాజిటివ్గా మాట్లాడాలన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, మంచి సిచ్యువేషన్ వచ్చినా పాజిటివ్గా మాట్లాడాలి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా పాజిటివ్గా మాట్లాడాలి. ఎప్పుడైతే మనం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటామో మనకు తెలియకుండా మనం చాలా డ్యామేజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఎప్పుడైనా మన ఇంటర్నల్ డైలాగ్ అనేది పాజిటివ్గా ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా మీరు దాన్ని ఒక పాజిటివ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. అలా అని మీరు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం పాజిటివ్గా సెల్ఫ్ టాక్ చేయాలా అని అనుకుంటే అలా కాదు. మనం హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మనం కాన్స్టాంట్గా ఒక హ్యాబిట్ చేసుకోవాలా. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మీరు మీ మైండ్కి పాజిటివ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా మీరు ఓన్లీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లోనే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తే మీ మైండ్కి హ్యాబిట్ ఉండదు, సో అది యాక్సెప్ట్ చేయదన్నమాట. నెక్స్ట్, ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక మాట క్షమించడం. అలా కాకుండా మనం ఎదుటి వాళ్ళని క్షమించే అలవాటు చేసుకోవాలా. ఒకవేళ ఎదుటి వారితో ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకోండి, వాళ్ళని మనం క్షమించాలన్నమాట. ఫర్గివ్నెస్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్లో ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుందో అది క్లియర్ అయిపోతుంది అనమాట. స్ట్రెస్ బిల్డప్ అవ్వదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ ఈజ్ సేయింగ్ నో. యాక్సెప్ట్ సేయింగ్ నో అంటే ఎవరైనా మీకు నో చెప్పారనుకోండి, సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి వదిలేయాలన్నమాట. అలా కాకుండా అసలు నాకు ఎలా నో చెప్తాడు, నాకు నో చెప్పకూడదు కదా, ఎందుకు చెప్పాడో నో, ఇలాగ ఎక్కువ ఆలోచించడం వల్ల మనకు వచ్చింది ఏమీ లేదు, జస్ట్ అనవసరంగా స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. అలా అని మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల వాళ్ళ నో ఎస్లో కూడా మారదు. సో మనం ఎవరైనా నో చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. అలాగే మీరు కూడా మీకు ఇష్టం లేకున్నప్పుడు నో చెప్పేయాలన్నమాట. నో చెప్పడం వలన మనకు చాలా టైం సేవ్ అవుతుంది. సో మన ప్రియారిటీస్ అనేవి దాన్ని మనం మీట్ అవ్వచ్చు.